కాబట్టి వినోద్ కుమార్ గారు వాణిస్తున్నది అయిపోయింది. హీరోకి వచ్చాను నేను. హీరోకి వస్తే ఎవరు హీరో దొరకట్లేదు. ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ని అప్రోచ్ అయ్యాను నేను. బట్ ఎవరికి ఫార్మర్స్ అంటే పడట్లేదు, స్టేట్ అంటే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వద్దండి బాబు ఏదైనా కమర్షియల్ సినిమాలు చెప్పండి అంటున్నారు. ఆ టైంలో తమిళ్ నుంచి ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశాను నేను. ఆ అబ్బాయికి తెలుగు రాదు. ఫస్ట్ లొకేషన్లో వాణిస్తున్నది గారికి గుర్తుండే ఉంటుంది. అమ్మ నేను ఊరి నుంచి వచ్చానని చెప్పడం కూడా రాలేదు అబ్బాయికి. తెలుగు రాలేదు, తెలుగు తెలియలేదు. భయపడ్డారు అందరూ యూనిట్లో. ఎక్స్ట్రాడరీ అసెంబ్లీ సీన్లు ఉంటాయి, ఎక్స్ట్రాడరీ ఎమోషనల్ డైలాగులు ఉంటాయి, ప్రభుత్వాన్ని నిలదీసే డైలాగులు ఉంటాయి. ఇలాంటి డైలాగులు ఈ అబ్బాయితో ఎలా షూట్ చేస్తారని అడిగారు నన్ను లొకేషన్లో అందరూ. ఏం కాదు కాలం సమాధానం చెప్పుద్ది అన్నట్టుగా కాలమే అబ్బాయికి నేర్పుద్ది అన్నాను. అలాగే నేర్చుకున్నాడు. ఎక్స్ట్రాడరీ పెర్ఫార్మెన్స్ చేశారండి ఆ అబ్బాయి. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఆ ఫార్మర్స్ ఎమోషన్ అది అంతా అతను అద్భుతంగా క్యాచ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ అమృత. నేను ఏరువాక పాటలో చేయమన్నాను. వద్దండి బాబు ఇలాంటి పాటలు ఇలాంటి సినిమాలు ఏమవుద్దో ఏంటో అని టెన్షన్ పడిపోయింది. కానీ నేను చాలా కన్విన్స్ చేసి అమ్మాయి బొట్టలు కూడా వేకేట్ చేసి వెళ్ళిపోయింది భయపడి. మళ్ళీ పిలిపించి మళ్ళీ ఆ పాటలో యాక్ట్ చేయించాను. అమ్మాయి బ్యూటిఫుల్గా చేసింది. అలాగే హీరోయిన్ వీణా కూడా కొత్త అమ్మాయి రాలేదు హెల్త్ ప్రాబ్లం వల్ల. ఆ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా చేసింది. డైలాగులు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో. మేము ఇన్ని కష్టాలు పడి సినిమా తీసింది ఒక పార్టీ కోసం కాదు. ఒక ఫ్యాన్ గుర్తు అంటే వైఎస్ఆర్సీపీ అంటారు, ఒక ఇంటి గుర్తు అంటే ఒక నాగల గుర్తు అంటే తెలుగుదేశం అంటారు, ఒక కారు గుర్తు అంటే కేసీఆర్ పార్టీ అంటారు, ఓ హస్తం గుర్తు అంటే మనం కాంగ్రెస్ పార్టీ అంటాం. నాది జాతీయ జెండా లాంటి సినిమా. జాతీయ జెండా ఎవరిదని అడిగితే ఏం చెప్తాం? జాతీయ జెండా ఎవరిది అని అడిగితే మావాడిది అంటాం. దాని కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఆ జెండా మీద హక్కు ఉంటుంది. అలాగే నా సినిమా కూడా జాతీయ జెండా లాంటిది, అందరికీ ఉపయోగపడే సినిమా ఇది. రైతు అంటే ఎవడకు కాదు, రైతు అంటే భూమిని దున్నేవాడే కాదు, భూమిని పండించిన తినేవాడు కూడా రైతు బిడ్డలాంటి వాడే. ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. రవిశంకర్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు, నేను ఎక్కువ మాట్లాడుతాను అనుకోవద్దు, ఎందుకంటే మేము పడిన కష్టం మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. చాలాసార్లు సీన్లు తీస్తున్నప్పుడు కొంతమంది రైతులకి అనివార్య కారణాల వలన ఎవరైనా ఊర్లో చనిపోయినా, ఆ ఊర్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నా, అక్కడికి ఏదైనా పొలిటికల్ మీటింగ్స్ జరిగినా, ఈ డిస్టర్బెన్స్ జరిగినా ఆ ఊర్లో విలేజెస్కి రావడం కుదిరేది కాదు. అలా అసెంబ్లీ సీన్ తీయాలంటే కనీసం ఒక 700-800 మెంబర్స్ ఫార్మర్స్ కావాలి మాకు. బట్ ఆ ఫార్మర్స్ వస్తే కానీ షూటింగ్ చేయలేం. అలా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా వెయిట్ చేసి ఆ సీన్ అవ్వకపోయినా అమౌంట్ ఖర్చు అయిపోయినా కూడా పర్వాలేదు, అనుకున్న ఎఫెక్ట్ రావాలని మళ్ళీ ఆ రైతులు 700 మంది సమీకరించే వరకు సుధాకర్ గారు, నరేంద్ర గారు ఇలా చాలామంది బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు మాకు. వాళ్ళందరూ మళ్ళీ ఆ రైతులు ఒరిజినల్ రైతులు వచ్చాక మాత్రమే మేము షూటింగ్ చేసేవాళ్ళం. అలా ఆయన ప్రొడక్షన్ విలువలు కూడా ఎంతో పెంచి, డబ్బు కాదు మనం ముందు రైతు పెట్టిన ఇంచు భూమి కూడా ఆయనకి లేదు. ఆయన సినిమా చేయడానికి కారణం కేవలం రైతుల మానసిక సంఘర్షణ ప్రజలకు తెలియాలని. ఈ రైతుకు సంబంధించిన సంఘర్షణలో ఏ క్యారెక్టర్లు ఎలా ప్రవర్తించినాయో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించడం జరిగిందండి.